నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూడబోతున్నాం. ఇండియాలో వేర్వేరుగా కనిపిస్తున్న కొన్ని సంఘటనలున్నాయి. కానీ వాటి మధ్య ఒక లోతైన సంబంధముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న రెస్టారెంట్లో. అక్కడ పెట్టిన ఒక సింపుల్ బోర్డ్. కాని ఆ బోర్డ్ వెనుక ఓ పెద్ద సమస్య దాగి ఉంది. దేశం మొత్తం చూసుకుంటే ఇళ్లల్లో వంట గ్యాస్ దొరకడం కష్టమైపోయింది. ఇక దాని ఫలితంగా ఏమైందంటే జనం భయపడిపోయారు. దొరికిన సిలిండర్లను దాచుకోవడం మొదలుపెట్టారు. చివరికి బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి. అసలు ఒక మామూలు గ్యాస్ సిలిండర్కి ఇంత కొరత ఎందుకొచ్చింది? ఇంత విలువ ఎందుకు పెరిగింది? దీనికి సమాధానం మన దగ్గర్లో ఎక్కడా లేదు. ఒక భారతీయ వంటగదిలో జరుగుతున్న ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం ఏకంగా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది, ఒక సన్నని సముద్ర మార్గం వైపు. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఇదే హార్ముజ్ జలసంధి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 20%. అంటే ప్రపంచం మొత్తానికి సరఫరా అయ్యే చెమురు గ్యాస్లో ఏకంగా 20% ఈ ఒక్క చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఆలోచించింది ఎంత కీలకమో. అయితే ఈ మధ్యకాలంలో పెరిగిన సైనిక ఉద్రిక్తతల వల్ల ఈ కీలకమైన దారి ఒక యుద్ధక్షేత్రంగా మారిపోయింది. దీనివల్ల ఏమైందంటే భారతదేశంలాంటి దేశాలకు ఇంధన సరఫరా ఆగిపోయింది. చూశారా, ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక సంక్షోభం మన ఇంట్లో వంటగదిని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. అయితే భారతదేశం ఎదుర్కొంటున్న ఒత్తిడి కేవలం బయటినుంచి మాత్రమే రావడం లేదు. దేశం లోపల సుప్రీంకోర్టులో కొన్ని చాలా కీలకమైన చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు దేశం తన గురించి తానే కొన్ని ప్రాథమిక ప్రశ్నలు వేసుకునేలా చేస్తున్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ కోర్టు ముందున్నది ఒక పెద్ద సవాల్. కొత్తగా వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఒకవైపు ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉంది, మరోవైపు అధికారులకు వాళ్ల వ్యక్తిగత వివరాలను కాపాడుకునే గోప్యతా హక్కు ఉంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇక మరో ముఖ్యమైన తీర్పు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించింది. క్రీమీ లేయర్ అంటే ఎవరు అనేదాన్ని సుప్రీంకోర్టు కొత్తగా నిర్వచించిందనమాట. ఇంతకుముందు కేవలం తల్లిదండ్రుల ఆదాయాన్ని మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆదాయంతో పాటు వాళ్లు చేసే ఉద్యోగ హోదాను, అంటే వాళ్ల సోషల్ స్టేటస్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇంకో విషయమేంటంటే కోర్టు విద్యారంగానికి సంబంధించిన ఒక వివాదంలో కూడా జోక్యం చేసుకుంది. కొత్తగా వచ్చిన కొన్ని స్కూల్ పుస్తకాల్లో న్యాయ వ్యవస్థను నెగిటివ్గా చూపించారని, చరిత్రను ఒక వర్గానికి అనుకూలంగా రాశారని విమర్శించింది. పుస్తకాలు న్యూట్రల్గా ఉండాలి అని చెప్తూ ఇకపై న్యాయ వ్యవస్థ గురించి ఏవైనా పాఠాలు చేర్చాలంటే ముందుగా జడ్జ్ అనుమతి తీసుకోవాల్సిందే అని ఆదేశించింది. సరే, ఈ దేశీయ చర్చలు ఇలా ఉంటే మరోవైపు ప్రపంచ వేదిక మీద భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే మరో 2 పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి సవాలు ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. కేవలం స్టార్టప్లు పెట్టేయడం కాదు, నిజమైన ఆవిష్కరణలు జరగాలి. దీనికోసం 3 అంశాలు కలవాలి. 1. యూనివర్సిటీల్లో లోతైన పరిశోధనలు జరగాలి. 2. ఆ పరిశోధనలను ఉపయోగించి పరిశ్రమలో కొత్త ఉత్పత్తులను తయారు చేయాలి. ఇక 3. ఇలాంటి రిస్క్ ఉన్న ప్రాజెక్టులలో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేందుకు ఫైనాన్స్ రంగం ముందుకు రావాలి. ఈ 3 కలిస్తేనే అది నిజమైన ఇన్నోవేషన్ ఎకానమీ అవుతుంది. ఇక రెండవ సవాలు పూర్తిగా దౌత్యానికి సంబంధించింది. ఈ పోటీ ప్రపంచంలో భారతదేశం తన దారిని ఎలా ఎంచుకోవాలి? అమెరికాకు మిత్రదేశంగా ఉండాలా, లేక ఒక స్వతంత్ర శక్తిగా నిలబడాలా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి ఒక ఉదాహరణ ఐక్యరాజ్యసమితిలో జరిగింది. గల్ఫ్ దేశాలు ఇరాన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానం పెడితే ఇండియా దానికి మద్దతిచ్చింది. అంటే అమెరికా గల్ఫ్ దేశాల వైపు నిలబడింది. ఈ గల్ఫ్ దేశాలే మనకు ఆయిల్, గ్యాస్ ఇచ్చేవి. అయితే ఈ చర్య వల్ల ఇండియా తన వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని కోల్పోతోన్నా, అమెరికాకు మరీ దగ్గరవుతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. చూశారు కదా, ఎక్కడో బెంగళూరులో గ్యాస్ సిలిండర్ కోసం నిలబడ్డ క్యూకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్షియన్ గల్ఫ్లో జరుగుతున్న గొడవకి సంబంధం ఉంది. అలాగే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకి న్యూయార్క్లో మన దేశం వేసే ఓటుకు కూడా లింక్ ఉంది. అన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి.
ఇవన్నీ వేర్వేరు సమస్యలు కావు, ఒకే పెద్ద కథలోని భాగాలు. ఒక గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న భారతదేశం తన ముందున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఒక ప్రాథమికమైన ప్రశ్నను ఎదుర్కొంటోంది. అదేంటంటే, ఇలాంటి క్లిష్టమైన ఎంపికలు ఎదురైనప్పుడు ఒక దేశం తన ప్రజల తక్షణ అవసరాలను తీరుస్తూనే భవిష్యత్తు కోసం తనకున్న దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోగలదు?